హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. సో గైస్, యూట్యూబ్ ఛానల్లో మనం డిఫరెంట్ కైండ్ ఆఫ్ బిజినెస్ ఐడియాస్ ఇంకా మార్కెటింగ్ గురించి డిస్కస్ చేస్తాం. సో గైస్, మీరు కూడా ఈ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఎర్నింగ్స్ అయితే మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. సో గైస్, ఈరోజు మనం డిస్కస్ చేయబోయే బిజినెస్ ఐడియా వచ్చేసి పాప్కార్న్ బిజినెస్ గైస్. ఎస్ గైస్, పాప్కార్న్ బిజినెస్. నార్మల్గా స్ట్రీట్ సైడ్ మనం పాప్కార్న్ బిజినెస్ చేసుకుంటాం కదా, ఆ బిజినెస్ గురించి అయితే డిస్కస్ చేస్తాం. సో గైస్, ఇది ఒక ఈవినింగ్ స్నాక్ లాగా డిమాండ్ అనేది మంచిగానే ఉంది గైస్. మార్కెటింగ్ ఫుడ్ బిజినెస్కి డిమాండ్ అనేది ఎల్లప్పుడు ఉంటుంది. మీరు నార్మల్గా టేస్ట్ ఇంకా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే మీరు ఈ బిజినెస్లో సక్సెస్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. సో గైస్, ఇది నార్మల్గా హెల్తీ బిజినెస్ కూడా గైస్. లైక్ హెల్తీ ఈవినింగ్ స్నాక్ గైస్. మీకు చిన్నపిల్లలు కూడా తింటారు, పెద్దలు కూడా తింటారు, అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు తినడానికి ఉంటుంది. సో గైస్, నార్మల్గా అయితే మీరు ఈ మిషన్ నార్మల్గా అయితే మీరు బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే మీరు నార్మల్గా ఒక స్ట్రీట్ సైడ్ అయినా స్టార్ట్ చేసుకోవచ్చు. లేదంటే మీరు షాపింగ్ మాల్స్లో కానీ మూవీ మ్యాక్స్లో కానీ అక్కడ పెట్టుకోవచ్చు. మల్టీప్లెక్స్లలో అలా పెట్టుకోవచ్చు ఈ బిజినెస్ అనేది. సో ఫస్ట్ అయితే మనము నార్మల్ రోడ్ సైడ్ పెట్టుకుంటే మనకి ఎలా ఉంటుంది బిజినెస్ అనేది డిస్కస్ చేద్దాం గైస్. సో గైస్, మీరు నార్మల్గా రోడ్ సైడ్ ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకుంటే మీకు ఈ రోడ్ సైడ్ మిషన్ అనేది మీకు ఒక 30,000 అయితే కాస్ట్ అవ్వడం జరుగుతుంది గైస్. లైక్ ఒక పాప్కార్న్ అనేది 30,000 అయితే మీకు ఈ మిషన్ అనేది కాస్ట్ అవుతుంది. నార్మల్గా ఇండియా మార్ట్లో, అమెజాన్లో చాలా వెబ్సైట్స్లో అవైలబుల్ ఉంది. అదేవిధంగా లోకల్ డీలర్స్లో కూడా అవైలబుల్ ఉంది. మీకు ఎక్కడైతే ఇంకా తక్కువకి ఇంకా మంచి క్వాలిటీ వస్తుందో అక్కడైతే మీరు తీసుకోవచ్చు. ఇదే విధంగా గైస్, మనకి హోల్సేల్ సప్లై చేసే వాళ్ళు ఉన్నారు. లైక్ మసాలాలు కానీ, పెరి పెరి కానీ, చాక్లెట్ కానీ, లైమ్ కానీ, ఫ్లేవర్స్ ఉంటాయి కదా, డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్. నార్మల్గా ఇప్పుడు పాప్కార్న్ అయితే మొత్తం ఫ్లేవర్స్ మీద డిపెండ్ అయిపోయింది గైస్ పాప్కార్న్. ఇదే విధంగా మీకు కార్న్ అనేది రా మెటీరియల్ కూడా మీకు నార్మల్ హోల్సేలర్ సప్లై ఉన్నారు. మీరు అక్కడ వెళ్ళి కూడా మీరు నార్మల్గా వాళ్ళని కాంటాక్ట్ అయ్యి కూడా తీసుకోవచ్చు. ఇదే విధంగా ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉంది గైస్. ఇండియా మార్ట్లో కూడా అవైలబుల్ ఉంది, చాలా వెబ్సైట్స్లో అవైలబుల్ ఉంది. మీరు వెళ్ళి అక్కడ నుంచి కూడా తీసుకోవచ్చు. సో గైస్, ఫస్ట్లో అయితే మీరు నార్మల్గా ఎక్కడైతే మిషన్ కొంటున్నారో అక్కడ మీరు మేకింగ్ అనేది నేర్చుకోండి గైస్. ఒక 1 వీక్ అలా వెళ్ళి డైలీ ఆ మిషన్ ఒక ఫంక్షనింగ్ ఎలా ఉందనేది నేర్చుకోండి. లైక్ ఎంత కార్న్ వేస్తే ఎంత మనకు అవుట్పుట్ అనేది రావడం జరుగుతుంది, ఏ ఫ్లేవర్ వేస్తే ఎంత బాగుంటుందని మీకు క్లారిటీ అనేది రావాలి గైస్. వన్స్ మీరు క్లారిటీ వచ్చినాక మీరు ఈ మిషన్స్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. మీరు మిషన్ అయితే కొనుక్కోండి గైస్. మిషన్ కొనుక్కున్నాక మీకు మేకింగ్కి ఎంత కాస్ట్ అవుతుంది, లైక్ ఆయిల్కి కానీ, కార్న్కి కానీ, ఫ్లేవర్స్ కానీ, ఇవన్నిటికి కాస్ట్ అవ్వడం జరుగుతుంది. మీకు హార్డ్లీ ఒక 1,000 to 2,000 per day అనేది అవ్వడం జరుగుతుంది గైస్. ఒకవేళ మీరు కమర్షియల్గా చేసుకుంటే, అంటే పెద్ద స్కేల్లో చేసుకుంటే మీకు ఇంత కాస్ట్ అవ్వడం జరుగుతుంది. వన్స్ మీరు మిషన్ కొనుక్కున్న గైస్, మీరు నార్మల్ రోడ్ సైడ్ తిరుక్కుంటా కూడా అమ్మొచ్చు. లేదంటే ఒక పర్టికులర్ ప్లేస్లో ఫిక్స్ అయ్యి కూడా సేల్ చేసుకోవచ్చు. నార్మల్గా తిరుక్కుంటా అమ్మితే ఏంటంటే గైస్, మీకు ఎక్కువ మంది కస్టమర్ అనేది దొరకడం జరుగుతుంది. ఇదే విధంగా మీరు ఒక దగ్గర ప్లేస్ ఫిక్స్ అయ్యి మీరు సేల్ చేసినా కూడా మంచిగా ఉంటుంది. లైక్ ఎలాంటి ఏరియాలో అంటే మార్కెట్ ప్లేసెస్లో గైస్. లైక్ క్రౌడెడ్ ఉంటుంది కదా గైస్, అట్లా మార్కెట్లలో అమ్మితే, లైక్ కూరగాయల మార్కెట్లో, వెజిటబుల్ మార్కెట్లో కానీ, ఫ్రూట్ మార్కెట్లో కానీ అమ్మితే మీకు అక్కడ చాలా మంది క్రౌడ్ డైలీ వస్తారు కాబట్టి మీకు డైలీ సేల్ అవ్వడం జరుగుతుంది. ఇదే విధంగా గైస్, మీరు నార్మల్గా ఒకవేళ బండి తిప్పుకొని సేల్ చేసుకుంటే మీరు గేటెడ్ కమ్యూనిటీస్లో అమ్మవచ్చు. లేకపోతే హౌసెస్, నార్మల్గా హౌసెస్ ఉంటాయి కదా గైస్, ఇండిపెండెంట్ హౌసెస్, అక్కడ కూడా సేల్ చేస్తే మీకు మంచి కస్టమర్స్ అనేది రావడం జరుగుతుంది. సో గైస్, మీరు నార్మల్గా ప్యాకెట్స్ అనేవి 10 రూపీస్ ప్యాకెట్, 20 రూపీస్ ప్యాకెట్, 50 రూపీస్ ప్యాకెట్, 100 రూపీస్ ప్యాకెట్, అలా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాకెట్స్ అనేవి ప్యాకింగ్ అనేది చేసుకోండి. మీకు మీకు గైస్ నార్మల్గా అయితే మేకింగ్ ఒక 20 to 25 రూపీస్ ప్యాకెట్ మేకింగ్ వచ్చేసి మీకు 5 రూపీస్లో అయిపోవడం జరుగుతుంది గైస్. మీకు మిగతా అంతా మార్జిన్ లాగా ఉండడం జరుగుతుంది. సో గైస్, ఆన్ అండ్ యావరేజ్గా మీకు డేకి ఒక 100 నుంచి 150 కస్టమర్స్ అయితే రావడం జరుగుతుంది. నార్మల్గా మీరు ఒకవేళ తిప్పుకుంటా ఉంటే మీకు ఎక్కువ రావడం జరుగుతుంది. ఇంకా మీరు ఒకటే ప్లేస్లో ఉన్నా కూడా మీకు 150 నుంచి 200 వరకు అయితే వస్తారు. సో ఆన్ అండ్ యావరేజ్గా మనం 100 అయితే తీసుకుందాం గైస్. 100 into 20 వేస్తే మనకి 2,000ని మనం 30 డేస్కి ఈక్వల్ చేసుకుంటే మనకు 60,000 వరకు అయితే ఉండడం జరుగుతుంది గైస్. 60,000 అయితే రావడం జరుగుతుంది. దీంట్లో అన్ని ఖర్చులు పోను మనకు ఒక 25 నుంచి 30,000 అయితే రావడం జరుగుతుంది గైస్. ఇదే విధంగా మీరు 2 మిషన్స్ కనుక కొనుక్కుంటే మీకు ఒక 60,000 వరకు అయితే అన్ని ఖర్చులు పోను రావడం జరుగుతుంది. దీంట్లో మీరు లేబర్ని పెట్టుకొని కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. లైక్ ఇంకో మిషన్ కొనుక్కొని, ఇంకో బండి కొనుక్కొని మీరు ఇంకొక వర్కర్కి ఇచ్చినా కూడా, వర్కర్కి ఒక శాలరీ ఒక 10,000 to 15,000 ఇచ్చినా కూడా మీకు ఒక మంచి అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. దాంట్లో 15,000, దీంట్లో ఒక 30,000 అన్నా కూడా మీకు ఆల్మోస్ట్ ఒక 45,000 వరకు అయితే ఈ శాలరీ అనేది రావడం జరుగుతుంది గైస్. సో ఇది ఒక మంచి బిజినెస్ గైస్. మీరు ఎవరైనా పార్ట్ టైం చేద్దాం అనుకుంటే మంచిగా స్టార్ట్ చేసుకోవచ్చు. లైక్ ఎవరైనా కాలేజ్ వెళ్తున్న వాళ్ళు కూడా ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. లేదంటే మీ దగ్గర ఒక మంచి సర్ప్లస్ అమౌంట్ ఉంది, ఒక 1 lakh నేను ఇన్వెస్ట్ చేసి వేరే ఒక మంచి బిజినెస్ చేస్తాం అనుకుంటే మీరు దీంట్లో అయితే 1 నుంచి 2 మిషన్లు అయితే కొనుక్కొని మీరు నార్మల్గా ఒక వర్కర్ని పెట్టుకొని అయితే మీరు చేసుకోవచ్చు. నార్మల్ అయితే వర్కర్ని అయితే మనం ట్రస్ట్ చేయలేం గైస్. సో చూసి చేసుకోండి. మీకు ట్రస్టెడ్ ఎవరైతే వర్కర్ దొరుకుతారో అతనితోనైతే స్టార్ట్ చేసుకోండి. డైలీ ఫాలోఅప్ అయితే ఉండాలి గైస్. ఒకవేళ మీరు వర్కర్స్తో పెట్టుకొని చేసుకుంటే టేస్ట్ ఇంకా క్వాలిటీ అయితే మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇది గైస్ ఈరోజు బిజినెస్ ఐడియా. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఎవరైతే బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారో. థ్యాంక్ యూ.